ఎవరిని వర్ధిల్ల చేస్తాడాయన? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. కాని తంత్రాలు కల్పించుకోవడం కోసం కొందరు తమ యథార్థతను విడిచిపెట్టుకున్నారు. యథార్థతను విడువని వారిలో ఇవిగో ఇలాంటి గుణాలు ఉండటం వలన ఆయన వారిని వర్ధిల్ల చేస్తాడు. అవేంటంటే యథార్థవంతులు జ్ఞానోపదేశం చేత నడిపించబడతారు. మాటలు యథార్థంగా ఉంటాయి, నీతి ఉంటుంది, ఇతరులను కాపాడే గుణం ఉంటుంది, దయగలిగిన వారు. ఇలాంటి గుణాలు ఉండటం వలన వీరిని వర్ధిల్ల చేస్తాడాయన. ఉదాహరణకు యథార్థవంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు భార్య అంటది, ఇంత జరిగిన నీవు నీ యథార్థతను విడవవా అంటే అందుకు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. దేవుని నుండి కేవలం మేలులు మాత్రమే కావాలా? కీడు వస్తే అనుభవించకూడదా? అని. యథార్థవంతుడని యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అందుకే యోబుని వర్ధిల్ల చేశాడాయన. మనం కూడా అట్టి యథార్థతను కోరుకుందామా? ప్రార్థన. మాకును అట్టి యథార్థతను దయచేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.